హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొట్టు మినపప్పుతో వడలు చేస్తున్నానండి. మీలో ఎవరికైనా తెలుసా వడలు కూడా పేలుతాయని? అవునండి, వడలు కూడా పేలుతాయి. అవి పేలకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పొట్టు మినపప్పులో చాలా బలం ఉంటుందండి. సో ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా పొట్టు మినపప్పు తెచ్చుకొని వడలు కానీ, లేకపోతే దాన్ని మీరు ఇడ్లీ దోశలలో కూడా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన దానికన్నా అలా కొంచెం పొట్టుతో తినడమే హెల్త్కి మంచిది. సో మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పటి నుండైనా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక 2 గ్లాసుల మినపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని కొంచెం అలా పిసుకుతూ కడిగితే ఏంటంటే దాంట్లో ఉన్న పొట్టంతా వెళ్ళిపోయి మనకి రుచిగా వస్తాయండి వడలు. ఒక 2-3 గంటలు ఇన్స్టెంట్గా అనుకుంటే 2-3 గంటలు లేదా 4-5 గంటలు మంచిగా నానబెట్టుకుంటేనే బాగుంటాయండి వడలు. అలా నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, అల్లం వేసుకొని చేసుకోవచ్చు. నేను ఈరోజు నార్మల్గా చేసి చూపిస్తున్నాను. చూడండి, పేస్ట్ ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్లలోకి వెళ్ళే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసుకోలేరు కాబట్టి నైటే నానబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టి పొద్దున్న లేవగానే ఇలా కలుపుకోవాలండి. ఇదే అండి, జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. బజ్జీల బండీలమైన లేకపోతే హోటల్స్లో ఇలాగే కలుపుతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, పై నుంచి తీసి ఇలా కిందకు కొట్టాలన్నమాట. అప్పుడే ఆ పిండిలో పట్టిన గ్యాస్ అంతా బయటకెళ్ళిపోయి పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది. మీకు ఇలా రావట్లేదు అని అనుకుంటే ఒక ప్లేట్లో పెట్టి మన చపాతీ పిండి ఎలా అయితే పిసుకుతామో అలా మంచిగా పిసుకోవచ్చండి. అదొక ఆప్షన్. చూడండి, టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మినప్పిండి వేస్తే చూడండి పైకి తేలింది. అలా పైకి తేలింది అంటే గ్యాస్ లేదనమాట. గ్యాస్ ఫామ్ అయితే పిండి ముద్ద అనేది కిందనే ఉండిపోతుంది. ఇప్పుడు మన వడపిండి రెడీ అయిపోయినట్టే అండి. మీకు కనుక ఇలా పిండి మునిగిపోయింది అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, ఇంకాస్త ఫోర్స్ పెట్టి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత వడలు చేసుకుందాం. టీ స్ట్రైనర్, గిన్నెలు ఏవి అవసరం లేదండి. మన చేతికి వాటర్ రాసేసుకొని తడి చేసుకుంటూ పిండి ముద్దను పెట్టేసుకొని మధ్యలో ఒక చిల్లు పెట్టేసుకొని వేడి ఆయిల్లో వేసేసుకొని కాల్చుకోవడమేనండి. దానికి హోల్ పెట్టడానికి రీజన్ కూడా ఇదేనండి. ఎందుకంటే పిండిలో గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మంచిగా మీరు హోల్ కనుక ఫామ్ అయ్యేలాగా వడలు చేసుకుంటే గ్యాస్ కూడా బయటికి రిలీజ్ అయిపోయి పేలవన్నమాట. చాలామందికి వడలు పేలాయండి. మీకు తెలీదో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో కేర్ఫుల్గా చేసుకోండి వడలు చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు మన వడలు రెడీ అండి. చూడ్డానికే నోరూరిపోతుంది కదా. అండ్ నా ఈ టిప్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.